దివ్యజ్యోతి. దియా తన గదిలో కిటికీ దగ్గర కూర్చుని ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ ఏదో ఆలోచిస్తోంది. ఆమె మనసులో ఎన్నో ప్రశ్నలు, ఎంతో గందరగోళం. నేను ఎవరు? నాలో ఉన్న శక్తి ఏమిటి? అని తనలో తానే మథనపడుతోంది. అప్పుడు ఆమె అమ్మమ్మ గదిలోకి వచ్చి దియా పక్కన కూర్చుంది. ఏమిటి దియా, అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? అని ప్రేమగా అడిగింది. దియా తన మనసులోని సందేహాలను అమ్మమ్మతో పంచుకుంది. అమ్మమ్మ చిరునవ్వుతో, నీ ప్రశ్నకు సమాధానం ఒక శక్తివంతమైన దేవత కథలో ఉంది. ఆమె పేరు కాత్యాయనీదేవి, శివశక్తి స్వరూపిణి అని చెప్పడం మొదలుపెట్టింది. కాత్యాయనీదేవి మనలోని ఆజ్ఞాచక్రాన్ని జాగృతం చేస్తుంది. ఆజ్ఞాచక్రమంటే మన రెండు కనుబొమ్మల మధ్య ఉండే ప్రదేశం. దానిని భృకుటి అని కూడా అంటారు. అక్కడ మన ఆత్మ ఒక కాంతి బిందువు రూపంలో ఉంటుంది అని అమ్మమ్మ వివరించింది. ఆ కాంతి బిందువే నువ్వు. నువ్వే ఒక శివశక్తివి. యోగులు, ఋషులు ఈ సత్యాన్ని తెలుసుకుని ఆ స్థానంలో తిలకం దిద్దుతారు. అది మనలోని దైవత్వాన్ని గుర్తుచేస్తుంది అని అమ్మమ్మ చెప్పింది. దియా కళ్ళు మూసుకుంది. అమ్మమ్మ చెప్పిన మాటలను మననం చేసుకుంది. నేను శివశక్తిని, దైవత్వంతో నిండిన కాంతి బిందువును అని తనలో తాను అనుకుంది. నీ నుండి ప్రకాశ కిరణాలు వెలువడుతున్నాయని ఊహించుకో. నువ్వు ఒక కాంతి దీపంలా ప్రకాశిస్తున్నావు. నీ చుట్టూ శాంతిని వ్యాపింపజేస్తున్నావు అని అమ్మమ్మ మెల్లగా చెప్పింది. దియా తనలో ఒక కొత్త శక్తిని, ప్రశాంతతను అనుభూతి చెందింది. తన మనసులోని గందరగోళం మాయమై ఒక అనిర్వచనీయమైన శాంతి నెలకొంది. ఈ దైవిక శక్తిని పొందడానికి శివపరమాత్ముడిని స్మరించుకోవాలి. అప్పుడు శరీరమనే భ్రాంతి నుండి నిన్ను నువ్వు రక్షించుకోగలవు అని అమ్మమ్మ చెప్పింది. ఆ రోజు నుండి దియా ప్రతిరోజూ తనలోని కాంతిని స్మరించుకోవడం మొదలుపెట్టింది. నేను శివశక్తి స్వరూపిణిని అని తెలుసుకుని ఆత్మవిశ్వాసంతో, శాంతితో తన జీవితాన్ని గడపసాగింది.